హలో అండి, మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా బిలేటెడ్గా హ్యాపీ మదర్స్ డే. ఈ కేక్ అయితే నాకు మదర్స్ డే రోజు సనా అయితే పంపించింది నా కోసం. ఈ మదర్స్ డేకి సనా అయితే మిస్ అయిందనమాట. మా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉంది సనా. అన్ఎక్స్పెక్టెడ్గా ఏం జరిగిందంటే ఇక్కడ సనా వాళ్ళ మేడం వాళ్ళు కూడా వచ్చారనమాట. సో ఇద్దరం కలిసి సనా తెచ్చిన కేక్ అయితే కట్ చేస్తున్నాం మేము. ఇంకా మా సల్లు అయితే నా కోసం మార్నింగే ఒక డైరీ మిల్క్ చాక్లెట్ అలాగే చిన్న గ్రీటింగ్ కార్డ్ నా కోసం అయితే తెచ్చిచ్చాడు. పిల్లలు ఇలాంటివి ఇచ్చే చిన్న చిన్న గిఫ్ట్స్ అయితే మాకు చాలా హ్యాపీనెస్ ఇస్తుందన్నమాట. అది ఏదైనా సరే నాకనే కాదు ఎవ్రీ మదర్కైనా సరే అలానే అనిపిస్తుంది అనమాట. వాళ్ళ పిల్లలు ఇచ్చే చిన్న గిఫ్ట్ కూడా చాలా హ్యాపీనెస్ని అయితే ఇస్తుంది. నేనైతే ఎప్పుడూ మదర్స్ డేకి కేక్ అయితే కట్ చేయలేదు, ఇదే ఫస్ట్ టైం అన్నమాట. అది కూడా నా కోసం మా సన స్పెషల్గా పంపించిన కేక్. సో ఫస్ట్ టైం తను పంపించిన కేక్ కట్ చేశాను. నాకైతే చాలా హ్యాపీగా ఫీలింగ్ కలిగింది అనమాట. పెట్టు పెట్టు. మదర్స్ డేకి నైట్ 11:30కి సనా పంపించిన కేక్ అయితే కట్ చేశాను. ఇంకా అన్ఎక్స్పెక్టెడ్గా నాని కూడా నా కోసం కేక్ తీసుకొచ్చాడు. బట్ కాకపోతే మదర్స్ డేకి కాదు, నా బర్త్డేకి అనమాట. 12 o'clockకి ఆ కేక్ కూడా కట్ చేసుకున్నాను. యాక్చువల్గా మేము నార్మల్గా విజయవాడ వెళ్దాం అనుకున్నాము. కొన్ని రీజన్స్ వల్ల ఇక్కడే ఉండాల్సి వచ్చింది. సో మేమైతే చాలా సింపుల్గా ఇంట్లోనే సెలబ్రేట్ చేసుకున్నాము. ఇంకా అన్ఎక్స్పెక్టెడ్గా సనా వాళ్ళ మేడం వాళ్ళు కూడా వచ్చారు. యాక్చువల్గా ఆ మేడం వాళ్ళు సనా వాళ్ళ టీచర్ అన్నమాట. వాళ్ళు కూడా వచ్చారు. సో అందరం ఇక్కడే సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట. వాళ్ళు నార్మల్గా ఓటు వేయడానికి అని చెప్పేసి వచ్చారు. వాళ్ళకి తెలీదు నా బర్త్డే అని చెప్పేసి ఇక్కడికి వచ్చాక తెలిసింది వాళ్ళకి కూడా. హ్యాపీ బర్త్డే టు యూ పాట పాడాలరా. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు డియర్ మమ్మీ, హ్యాపీ బర్త్డే టు యూ. అంతే కదా సయాన్? अले टू बस लगा है क्या मेरे बर्थडे का आले మేడం ఫస్ట్ స్టాప్ చేసేయండి. నాకు అసలు నార్మల్గా కేక్స్ కట్ చేయడం అంటే అస్సలు ఇష్టం ఉండదు అనమాట. నేనైతే ఎక్కువగా కేక్ తీసుకొస్తానంటే నానికి అంటే నా బర్త్డే కంటే నేను వద్దు అని చెప్తాను ఎప్పుడైనా సరే. కానీ నాకు ఎవ్రీ బర్త్డేకైనా సరే నాని ఎక్స్పెక్ట్ చేయకుండా సర్ప్రైజ్గా తెలియకుండా తీసుకొస్తాడనమాట కేక్. నా బర్త్డేకి ఫస్ట్ టైం అన్నమాట సనా అయితే మిస్ అయిపోయిందనమాట. సో మేమందరం కూడా సనాని చాలా మిస్ అవుతున్నాము. మా సల్లుకి అయితే ఈరోజు అసలు నిద్ర కూడా రాలేదన్నమాట. నార్మల్ డేస్లో అయితే 10:30, 11 అవుతుందో లేదో నిద్రపోతాడు. ఈరోజు అయితే 12, 12:30 దాకా కూడా తను నిద్రపోలేదన్నమాట. సో సాయానికనే కాదు, నార్మల్గా పిల్లలందరికీ కూడా అంతే కదా. సో ఏదైనా కేక్ కట్ చేస్తున్నాం ఏదైనా ఉంటే వాళ్ళకి చాలా ఎగ్జైటింగ్గా ఉంటుందన్నమాట. మా వాడైతే ఫుల్ జోష్లో ఉన్నాడన్నమాట. ఇప్పుడే పడుకునేలా లేడు ఈరోజు అయితే. నా బర్త్డేకి విష్ చేసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా మా సల్లు అయితే నా బర్త్డేకి ఒక మంచి గిఫ్ట్ ఇచ్చాడనమాట. అదైతే నేను నెక్స్ట్ వ్లాగ్లో అయితే అప్లోడ్ చేస్తాను, నెక్స్ట్ పెట్టే వీడియోలో, ఫుల్ వీడియోలో. ఆ గిఫ్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది, మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. இன்னைக்கு ஒரு நாள் தான், அப்புறமா எங்க போகுது படம். ஹாப்பி பர்த்டே மேடம். थैंक यू பட்டாய் மார்க்கோ என் மூஞ்செல்லாம் பூசிட்டாங்க தெரியுமா? ఓకేవా? ఇంకా మేము సనా వాళ్ళ మేడం వాళ్ళకి బస్ ఎక్కించేసి ఇక్కడ డిన్నర్కి అయితే వచ్చాము రెస్టారెంట్కి. ఇంకా వచ్చిన దగ్గర నుంచి మా వాడిది ఒకటే గోల్ అనమాట. ఇంకా రావడమే
స్టార్టింగే ఐస్ క్రీమ్ తినేస్తాడని చెప్తున్నాడు. ఇంకా నాని అయితే ఫుల్గా మెనూ కార్డ్ అంతా తిప్పేస్తున్నాడు అనమాట. ఏం ఆర్డర్ చేయాలో తెలియక తికమక అయిపోతున్నాడు. ఇక్కడ వీళ్ళ రెస్టారెంట్ స్పెషల్ ఏంటంటే అరిటాకుల్లో వేస్తారనమాట, చాలా బాగుంటుంది. ఈ రెస్టారెంట్ వచ్చేసరికి కుప్పంలో భీమా రెస్టారెంట్ అనమాట. ఫుడ్ అయితే చాలా బాగుంటుంది. మేమైతే ముందుగా ఇక్కడ స్టార్టర్స్ ఆర్డర్ చేసామన్నమాట. ఇంకా తర్వాత చికెన్ బిర్యానీ తిందాము. ఇంకా ఇక్కడ మా వాడైతే డిన్నర్ మధ్యలో లేచి 2-3 సార్లు హ్యాండ్ వాష్ చేసుకొని వచ్చేసాడు. ఎందుకంటే ఆ జాయింట్ పీస్నంతా కూడా 2 చేతులతో ఫుల్గా చేసేసుకున్నాడు. సో దానివల్ల 2 సార్లు వెళ్ళి హ్యాండ్ వాష్ చేసేసుకున్నాడు అనమాట. ఇంకా ఇక్కడ అయితే నేను దమ్ బిర్యానీ అలాగే ఫ్రై పీస్ బిర్యానీ అయితే ఆర్డర్ చేసాము. మేము ఎక్కడ రెస్టారెంట్కి వెళ్ళినా సరే ఆ టేబుల్ అందక మా వాడైతే నుంచోనే ఫుడ్ తినేస్తాడనమాట. ఇక్కడ మా పాప అయితే అన్నిట్లో మిస్ అయిపోయిందనమాట. సో ఈరోజు అయితే మాకు మా పాప చాలా గుర్తొచ్చేసిందనమాట ప్రతి ఒక్క దానిలో. ఇంకా ఇక్కడ లాస్ట్లో అయితే ఇక్కడ ఫుడ్ అంతా తిన్నాక సోంపు తినేసి ఇంకా టిష్యూలో కట్టుకొని ఎంతమంది వస్తారు చెప్పండి. మా వాడైతే ఖచ్చితంగా తీసుకొస్తాడనమాట ఇంటికి. అలాగే ఒక థమ్స్అప్ బాటిల్ తీసుకురాకుండా అస్సలు రెస్టారెంట్ బయటికే అడుగు పెట్టడనమాట. కంపల్సరీగా ఉండాల్సిందనమాట ఒక బిర్యానీ తిన్నాక. ఇక్కడైతే కొన్ని ఫొటోస్ అయితే దిగాడు. ఆ ఫొటోస్ అన్నీ కూడా నేను లాస్ట్లో అప్లోడ్ చేస్తాను చూడండి. ఇంకా మేము డిన్నర్ కంప్లీట్ చేసుకొని ఇంటికైతే స్టార్ట్ అయిపోతున్నాం అనమాట. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఇక్కడ బయట క్లైమేట్ అయితే చాలా కూల్గా ఉంది. ఇక్కడ నాకు తెలియకుండా మా సల్లు ఒక చిన్న వీడియో చూశాడు చూడండి. హాయ్ ఎవరైనా మట్టి వెల్కమ్ అయితే నేను మీతో ఈరోజు మేము తెచ్చుకుంటున్నాం చూడండి సెట్